ఇటువంటి వ్యవహారం జరగలేదు. ఈ సంస్కృతి పిఠాపురంలో ఇప్పుడే వచ్చింది. ఇప్పటి వరకు పిఠాపురంలో ఇటువంటి సంస్కృతి లేదు. చట్టం ఉంది కదా. కారు కూడా ఒకసారి చూడండి. ఆ కారును కూడా నేను రిపేర్ చేయించిన. ఆ కారుని సెంట్రల్లోనే ఉంచేస్తా. పోలీసు సరైన నిర్ణయం తీసుకునే వరకు ఆ కారు ఈవేళ ఇక్కడ గెస్ట్ హౌస్ దగ్గర ఉంది. రేపు రోడ్డు మీద సెంటర్ లో పెట్టేస్తా లాక్ చేసి. కొత్తగా తెలుగుదేశం పార్టీ నుంచి కొత్తగా వెళ్ళిన జనసేన నాయకులు వన్నిపూడి సంబంధించి ఇంకా ఉన్నారు. వాళ్ళ చరిత్ర కూడా ఇది వరకు అదే. అందుకనే పార్టీలోంచి పంపించాం. ఆ పార్టీలో తీసుకున్నారు. అది ఎవరి పార్టీ వాళ్ళ ఇష్టం. మనం వద్దని అనడానికి వీల్లేదు. సరే, ఏం జరుగుద్దో ఆలోచిద్దాం. మా నాయకులు అయితే కంప్లైంట్ వద్దన్నారు. మేము ఇప్పటి వరకు కంప్లైంట్ కూడా ఇవ్వలేదు. అది జనసేన అధినేతకి నిన్నటికి నేటికి కూడా మీరు దేవుళ్ళగా కనిపించారు, దేవుడు అనేది అని అంటున్నారు. ఇప్పుడు జనసేన కానీ నాయకులు కానీ విధమైన చర్యలపై ఏ విధమైన జనసేన నాయకుడికి కానీ 2009 జనసేన తమ్ముళ్ళకి కానీ మాకు కానీ ఏ విధమైన ఇబ్బందులు గొడవలు లేవు. అంతా కుటుంబంలా ఉన్నాం. ఏదైతే తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిన నాయకులు ఉన్నారో 20-25 మంది, వాళ్ళందరూ మా పార్టీ కార్యకర్తల మీద దాడి చేస్తున్నారు, మా మీద దాడి చేస్తున్నారు. నా మీద ఫస్ట్ టైం ఈ విధంగా చేస్తా ఉన్నారు. చట్టం ఉంది కదా, చూద్దాం. మా నాయకులు అయితే ఇప్పుడు వరకు కంప్లైంట్ ఇవ్వలేదు. నాయకులు మా మండల పార్టీ ప్రెసిడెంట్ గారు ఇల్లు చూసి కంప్లైంట్ ఇవ్వాలా. మరి అందరూ కూడా బుద్ధి చెప్పేవాళ్ళు అందరికీ చేతన అవుతుంది కదా. ఏం చేయాలన్నది వాళ్ళు నిర్ణయిస్తారు. పవన్ కళ్యాణ్ గారు నిర్దేశంలో కీలక పాత్ర వహించారు. ఈ రోజు మీరే చెప్తున్నారు ప్రాణాలు కూడా తీయబోయారని చెప్పి అదే జనసేన కార్యకర్తలు వన్నిపూడి గ్రామంలో అంటున్నారు. ఇక్కడ సవరణ జనసేనలోకి తెలుగుదేశం పార్టీలోంచి వెళ్ళిన జనసేనకి వెళ్ళిన కొత్త జనసేన కార్యకర్తలని చెప్తున్నాను. ఇది ఎంపీ గారి గ్రూప్. ఇది ఆయన ఇప్పటి నుంచి కాదు, 8 నెలల నుంచి వీళ్ళ ద్వారా తెలుగుదేశం పార్టీ మీద పోరాడుతూ ఉన్నాడు. జనసేన బలానికి పనిచేయలేదు ఆయన ఎప్పుడు. అయినా మేము అతనికి కూడా సిన్సియర్ గా ఓటు అడిగాం. అది తెలుగుదేశం పార్టీ సంస్కృతి. మీకు మినిస్ట్రీ రాకుండానే ఎలాంటి కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. ఏమండి, ఎవరు ఎన్ని కుక్కలు మురిగినా నాకేమీ ఇబ్బంది లేదు. నేను ఎవరికి భయపడే మనిషిని కాదు. 22 ఏళ్ళ నుంచి ప్రజల్లో ఉన్న మనిషిని. నేను ఎవరికి భయపడను. నా మీద ఎంతమంది దాడులు చేసినా చేయనండి. చట్టాలు ఉన్నాయి. ఇది పవన్ కళ్యాణ్ గారికి కానీ నాకు కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఆ 2009 బ్యాచ్ కానీ ఎవరికి ఇది సంబంధం లేదు. నేను ఎవరికి ఫిర్యాదు చేయను కూడా. అది ఏ విధంగా జరగాలో ఆ విధంగా జరుగుతుంది.